ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం. కార్తీక పురాణం రెండో రోజు పారాయణలోకి వచ్చాం. బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకుడికి ఇలా చెప్పటం మొదలుపెట్టారు. రాజా, స్నానదాన జపతపాదులలో దేనిని గాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా అయినా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎవరైతే సుఖలాలసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు 100 జన్మలు కుక్కలుగా పుడతారు. కార్తీక పౌర్ణమి నాడు స్నానదాన జప ఉపవాసాలలో ఏ ఒకటి కూడా ఆచరించని వాళ్ళు 1,000,000 పర్యాయము ఇలాగే శునక జన్మలు జన్మించి బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. దానికి ఉదాహరణగా ఒక కథ వినమని తత్వనిష్ఠుడి కథ చెప్తారండి. తత్వనిష్ఠుడి కథ చాలా వింతగా ఉంటుంది. అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈయన సకల శాస్త్ర పారంగతుడు, అబద్ధాలు చెప్పేవాడు కాదు, అన్ని ప్రాణుల పట్ల దయాళువుగా ఉండేవాడు. ఈయనకి తీర్థాటన అంటే చాలా ఇష్టమట. అయితే ఈయన యాత్రా సందర్భంగా ప్రయాణిస్తూ గోదావరి నదీ తీరంలో ఉన్న ఒకనొక ఎత్తైన మర్రి చెట్టు మీద కారునలుపు ఛాయ కలిగిన వాళ్ళు, ఎండిన డొక్కలు, ఎర్రని నేత్రములు, గడ్డములు కలవాళ్ళు, గుచ్చబడిన ఇనప తీగలలాగా పైకి నిక్కి ఉన్న తల వెంట్రుకలతో, వికృత వదనాలతో, కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న 3 బ్రహ్మరాక్షసుల్ని చూశాడు. ఆ రాక్షసుల వల్ల భయం చేత ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ళ దూర ప్రాంతంలో ఎక్కడా ప్రాణి సంచారమే ఉండేది కాదు. 12 మైళ్ళ రేడియస్లో జీవం అనేది ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైన రాక్షసుల్ని అల్లంత దూరం నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దాంతోపాటు ఆ రాక్షసులు కూడా తమ వైపు చూసారు. రైట్ ఈ కాంటాక్ట్ వచ్చేసింది అనమాట. దాంతో హడిలిపోయి ఈయన ఏం చేస్తున్నాడు, నారాయణాష్టకం చదవటం మొదలుపెట్టాడట. దేవతలకు లోకాలు కూడా యజమానమైన వాడా నారాయణ అవ్యయ నన్ను కాపాడు అంటూ రకరకాల స్తోత్రాలు నారాయణాష్టకం మొదలుపెట్టి ఇక అంతగా కృష్ణాష్టకం అష్టకాలు చదివేస్తున్నాడు. చదువుతూ ఉండేసరికల్లా ఉద్రేకం వచ్చేసింది అనమాట. ఆయనకి వాయిస్ పెరిగే కొందికి మనుషులో ఒక ఉద్రేకం ఊపు వస్తుందా, పరిగెత్తడం మొదలుపెట్టాడు వీళ్ళకి అందకుండా ఉండాలని. ఎప్పుడైతే ఇతను కనపడ్డాడో మనిషి, ఈ గొంతు వినపడేసరికల్లా అతన్ని వధించాలనే ఆలోచనతో ఈ రాక్షసత్రయం కూడా అతను వెనకాల పడింది. రాక్షసులు వాళ్ళకి దగ్గరకు అవుతున్న కొందికి ఏమైంది, వీళ్ళకి తెలిసింది ఆయన ఊరికే దూరం నుంచి వ్యక్తిగా కనపడుతున్నాడు కానీ సాత్వికమైన విప్రతేజస్సు చాలా క్లియర్గా కనపడడం మొదలుపెట్టింది. మనిషి దగ్గర అయ్యేసరికి ఆయనలోంచి, ఆయన ఆరాలోంచి వస్తున్న వెలుగు, సాత్వికమైన తేజస్సు, తర్వాత విష్ణునామ సంకీర్తన, ఆయన ఏమేమి స్తోత్రాలు చదువుతున్నాడో అవన్నీ వినపడుతున్నాయి. దాంతో వాళ్ళకి జ్ఞానోదయం అయిపోయింది. ఇక అంతే, ఇంకా విసురుగా పరిగెత్తేసి ఆ బ్రాహ్మడికి ఎదురుగుండాకెళ్ళి నుంచున్నారట. నుంచుని అనేక నమస్కారాలు చేశారు. నేల మీద పడిపోయారు, చేతులు జోడించారు. ముందైతే కంగారు పడ్డాడు కానీ ఆయన అవతల వాళ్ళు దండం పెట్టి నేల మీద సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తుంటే అర్థమైంది ఆయనకి. నీకేం కాదు నాయన, మేమేమి చెయ్యం, నిన్ను నుంచో ఒక్క మాట, నువ్వు ఆ మాటలు ఆపి ఏం చదువుతున్నావో దాపి మేము చెప్పేది విను అని పరి విధాలుగా బతిమలాడేటి దండాలు పడిపోయారు, కాళ్ళ మీద పడిపోయారు అంతేనమాట. అయితే ఈయన వెంటనే తెలుసుకున్నాడు, ఆగేసరికి వీళ్ళు అడుగుతున్నారు 3, ఓ బ్రాహ్మణ, నీ దర్శనంతో మా పాపాలన్నీ నశించిపోయాయని పునః నమస్కారాలు చేశారు. వాళ్ళ నమ్రతకి కుదుటపడిన మనసు కలిగిన వాడైన తత్వనిష్ఠుడు, మీరెవరు, ఏ చేయరాని పనులు చేయటం వల్ల ఇలా అయిపోయారు, మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా వినపడుతున్నారు, ఈ వికృత రూపాలు ఎందుకు వచ్చాయి, వివరంగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు మీ భయము బాధ నే పోగొడతానన్నాడు. దాంతో వీళ్ళల్లో ఒకడు ద్రావిడోడట, అతను చెప్పాడు. ఆ రాక్షసుల్లో ఒకడు ఇట్లా చెప్తున్నాడు, విప్రోత్తమ, నేను ద్రావిడుణ్ణి, ద్రవిడ దేశంలోని మందర్మనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణ్ణి కానీ గుణానికి మాత్రం కుటిలుడు, వంచనామయ వచశ్చమత్కారుణ్ణి అయ్యుండి. అంటే తెలివిగా మాట్లాడి మోసకారిగా ప్రవర్తించేవాడు. తెలివితేటల్ని మోసం వైపుకి తిప్పితే ఒక సంతోషం వస్తుందండి. అవతల వాడిని మనం మోసం చేసాం, దీని నుంచి మనకి ఇది లబ్ధి వచ్చింది అని ఒక్కసారి అర్థమైతే ఇంకా ఆ మార్గం మానరు, ఇక అదే పట్టుకుని ఉంటారు. నా కుటుంబ శ్రేయస్సు కోసం అనేక మంది విపురుల జీవితాన్ని హరించాను. బ్రాహ్మణులకు కానీ బంధువులకి కానీ ఏనాడు పట్టెడన్నం పెట్టి ఎరగను. నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబంతో సహా 7 తరాల వాళ్ళు అధోగతి పాలైపోయారు. మరణానంతరము దుస్సహమైన నరకయాతలను అనుభవించి చివరికి ఇలాగా బ్రహ్మరాక్షసున్నయ్యాను. ఏదైనా కృపతోటి నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆంధ్రదేశీయుడైన 2వ బ్రహ్మరాక్షసుడు ఇలా చెప్తున్నాడట, ఓ పవిత్రుడా, నేను ఆంధ్రుణ్ణి, నిత్యము మా అమ్మా నాన్నలతో పోట్లాడుతూ వాళ్ళని దూషిస్తూ ఉండేవాడిని.
నా భార్యా పిల్లలతో మృష్టాన్నాన్ని అంటే శుభ్రమైన షడ్రసోపేతమైన ఆహారాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం సర్దికూటిని పడవేసేవాడిని. బ్రాహ్మణ బంధువులకి ఏ కోటి నాటికి అంటే బ్రాహ్మణ బంధువు కోటి బ్రాహ్మణుల కోటికి బంధుకోటికి ఆ ఊరంతా బ్రాహ్మణ్యమే ఉంది, బోళ్ళంతమంది చుట్టాలు ఉన్నారు. ఎవ్వరికీ నేను ఏనాడు భోజనం పెట్టలేదు. విపరీతంగా ధనార్జన చేశాను. ఆ కావరంతో బతికేవాడిని. ఆ శరీరం కాలం చేశాక నరకాన పడి ఘోరాతి ఘోరమైన బాధల్ని అనుభవించి చివరికి ఇక్కడ ఇలా పరిణమించాను నాయన. ఆ ద్రావిడునికి లాగానే నాకు కూడా ముక్తిని కలిగించు అని ప్రార్థించాడు. ఇప్పుడు మూడో రాక్షసుడు చెప్పాడట, ఓ సదాచార సంపన్నుడా, నేను కూడా ఆంధ్రదేశపు బ్రాహ్మణుణ్ణే, విష్ణువాలయంలో పూజారిగా ఉండేవాడిని, కాముకుణ్ణి, అహంభావిని, కఠిన వచ్చేసుకుణ్ణి అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నింటినీ నా వేశ్యలకి అందజేసి విష్ణు సేవలను సక్రమంగా చేయక గర్వంతో తిరిగేవాడిని. తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేశ్యలకు ధారపోసి వారి సంభోగ సుఖాలని అనుభవిస్తూ పాపపుణ్య విచక్షణ రహితుణ్ణై ప్రవర్తించేవాడిని. నా దోషాలకు ప్రతిఫలంగా నరకాన్ని చవిచూసి నానాయోనుల యందు జన్మించి అనంతరము ఈ భూమి మీద ఇలాంటి స్వరూపంగా పరిణమించాను నాయన. సదాశేయుడ, నన్ను మన్నించు, మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించు అని పరిపరి విధాలుగా ప్రార్థించారు. ఏడుస్తూ నుంచున్నారు వాళ్ళు ముగ్గురు. అయితే తమ తమ పూర్వ భవకృత మహాఘరాశికి ఎంతగానో పశ్చాత్తాపడుతున్న ఆ రాక్షసులకు అభయమిచ్చి, భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయని చెప్పి తత్వనిష్ఠుడు వాళ్ళని తన వెంట బయలుదేరదీశాడు. అందరూ కలిసి గోదావరి తీరానికి చేరారు. అయితే అక్కడ తత్వనిష్ఠుడు బ్రాహ్మణులకు నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి తర్వాత రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు. అనేక రకరకాల వీటితోటి అంటే సంకల్ప విధానాలతోటి వీళ్ళకి ఏం చేశాడు, ఆముకానం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం గోదావరియాం ప్రాతస్నానమహం కరిష్యే అనేది వీళ్ళకి ఇది పోవడానికి అంటే ముగ్గురు రాక్షసుల తాలూకు బ్రహ్మరాక్షసత్వం పాపం పోవడానికి నేను గంగా స్నానం ఈ గోదావరి స్నానం చేస్తానని నమస్కారాలు చేసుకున్నాడట. నమస్కారాలు చేసుకుని అప్పుడు వాళ్ళతోటి కూడా స్నానం చేయించాడు. ఎప్పుడైతే ఈ స్నానం చేసిన తర్వాత వాళ్ళు ఊరికే నదిలో మునిగారు, ఈయన మంత్రవిధిగా స్నానం చేశాడు కదా, ఆ స్నాన విధి యొక్క ఫలితాన్ని మంత్రంతో ఈ ముగ్గురు బ్రహ్మరాక్షసులకి ధార పోసాడట. ఎప్పుడైతే ఇట్లా మంత్రధార వాళ్ళకి తగిలిందో వెంటనే వాళ్ళు విగత దోషులు దివ్య వేషులు అయ్యి తక్షణమే వైకుంఠానికి ప్రయాణం అయ్యారు. ఇప్పుడు చెప్తున్నారు వశిష్ఠ మహాముని, విదేహరాజా అజ్ఞానం వలన కానీ మోహలోభ ప్రభావాల వల్ల కానీ ఏ కారణం చేతైనా అక్కడ కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరి కానీ గోదావరి కానీ కృష్ణ కానీ ఏదైనా సరే నదీ స్నానం చేసి విష్ణువుని పూజించిన వాళ్ళకి నిస్సందేహంగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది. ముందు ముందు చెప్తారు అశ్వమేధ యాగ ఫలితం కూడా లభిస్తుంది అని. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా కార్తీకంలో నదీ స్నానం తప్పకుండా చేయాలి. కావేరిలో కాకపోతే గోదావరిలో లేకపోతే కృష్ణలో ఎక్కడ కుదిరితే అక్కడ ప్రాతస్నానం మాత్రం చేయాలి. ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్నానం చేయరో వారు రకరకాల జీవితాలు పొందుతారు. అంటే జనన మరణ పరంపరలోకి తిరుగుతూనే ఉంటారు, ఈ సైకిల్ నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ఎలాంటి మీమాంస లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ విధమైన సమస్యలతో ఉన్న వాళ్ళైనా కూడా కార్తీక మాసంలో తప్పకుండా ప్రాతస్నానం చేయాలి. అప్పుడు జనక రాజర్షి ఇలా అడుగుతున్నారు, ఓ బ్రహ్మర్షి, నువ్వు ఇంతవరకు కార్తీక మహాత్మ్యాన్ని అసాధారణ రీతిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియచేయమన్నారు. అప్పుడు వశిష్ఠుడు చెప్తున్నాడు, అన్ని పాపాలను మన్ను చేసేది పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదం, అసలు ఫలానా అని లేదు. కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించినంతటి పాపం అనేది ఈ ప్రపంచంలో పుట్టలేదట, దీంతో పోని పాపం అసలు లేనే లేదు. అందువల్ల వ్రత ధర్మాలు తత్ఫలితాలు చెప్తాను వినమన్నారు. కార్తీక మాసపు సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయటం వల్ల అనంతమైన ఫలితం వస్తుంది. శివాలయ గోపురద్వార శిఖరాలయందు కానీ శివలింగ సన్నిధిని కానీ దీపారాధన చేయటం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఎవరైతే కార్తీకంలో శివాలయంలో ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ విప్ప నారింజ నూనెలతో కానీ దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలు అవుతారు. ఇప్పుడు విప్ప నూనె అవి ఎక్కడి నుంచి సంపాదిస్తామండి, మన వల్ల అది కాదు. కానీ ఆవు నెయ్యి నువ్వుల నూనె చక్కగా లభిస్తాయి సులువుగా, ఆ పని చేస్తే సరే. ఆఖరికి ఆముదం దీపాన్నైనా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులు అవుతారు. అంటే దేనికి గతి లేక ఏదో ఇంట్లో కాస్త ఆముదం ఉంటే దాంతో దీపం పెట్టినా ఫలితం వస్తుందట. కనీసము కాంక్షతో కానీ
నరుగుడు నడుమ బడాయి కోసమైనా సరే దీపాన్ని ఇచ్చేవాళ్ళు కూడా శివప్రియులు అవుతారు. దీనికి ఒక చిన్న కథ చెప్తానంటున్నారు. కార్తీక దీపారాధన మహాత్మ్యం గురించి చెప్తున్నారు. పూర్వం పాంచాల దేశాన్ని పాలించే మహారాజు ఒకడు కుబేరుని మించిన సంపద కూర్చుకున్నాడు, కానీ ఆయనకి సంతానం కలగల. అయితే ఆయన తపస్సు చేయడానికి కూర్చున్నాడు. కురంగపాణికై తపస్సు అంటారంటే శివుడి కోసం తపస్సు చేస్తుంటే పిప్పలుడనే మహాముని ఇక్కడికి వచ్చి, ఈ మాత్రం కోరికకి నీకు ఇంత తపస్సు అక్కర్లేదయ్యా, కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతం చేసి బ్రాహ్మణుల్ని దీపదానాదులతోటి సంతోషపెట్టు, అలా చేస్తే నీకు తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుందని చెప్పాడు. ఈ పాంచాల రాజు అలాగేనని కార్తీక వ్రతం చేసి తన పట్టణంలో కూడా చాటించి అందరితోటి కూడా చేయించాడు. తత్ఫలితంగా కొంతకాలానికి ఈయనకి ఒక కుమారుడు కలిగాడు. వాడి పేరు శత్రుజిత్తు అని పెట్టారు. ఈ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడిగా పెరిగి యువకుడై వీరుడై వేశ్యాంగనా లోలుడై అప్పటికి తృప్తి చెందక పరస్త్రీ రక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్రాధికారి అయి వర్ణసంకరకారకుడై హితవు చెప్పిన వారిని చంపుతానని బెదిరిస్తూ స్వేచ్ఛాచారిగా ప్రవర్తింపసాగాడు. ఆ కాలంలో కూడా ఇలాంటివి ఉన్నాయి అంటే ఏ కాలంలో అయినా ఎవరో ఒకళ్ళు ఇలాంటివి ఉంటారండి. ఇది వరకు తక్కువ ఉండేవాళ్ళు, మన కాలంలో ఇంచుమించు అందరూ ఇక ఇలాంటి ప్రవర్తనతోటే ఉంటున్నారు ఇవాళ రేపు. ఈ సందర్భంలో సౌందర్య రాశి ఎంతో చక్కగా ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ పత్ని ఈయనకి తారసిల్లింది, ఎక్కడో కనపడింది. ఈ శత్రుజిత్తు ఆమె పట్ల కామమోహితుడయ్యాడు. ఈ అసమాన సౌందర్య శౌర్య తేజో విరాజితుడైన ఈ బ్రాహ్మణుడి పట్ల ఈ రాజకుమారుడి పట్ల ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా కొంచెం మోజు పెంచుకుంది పాపం. తత్కారణంగా ఆమె ఏం చేసేది, ఆమె రోజు తన రాత్రిపూట తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో ఈ రాజకుమారుడిని కలుసుకుని హాయిగా అతనితోటి గడుపుతూ ఉండేది. అయితే ఎంతో కాలం ఇలాంటివి ఆగవు. కొన్నాళ్ల తర్వాత తెలిసింది. ఈయన తెలిసి ఏం చేశాడు, ఈయన ఒక కత్తి పుచ్చుకొని తిరుగుతూ ఎప్పుడు వీళ్ళిద్దరూ రెడ్ హ్యాండెడ్గా దొరికితే చంపేద్దామని కత్తి పుచ్చుకొని తిరుగుతున్నాడట. కాకపోతే వీళ్ళకి తెలియదు, ఈ మహాకాముకురాలైన ఆ బ్రాహ్మణ పత్నికి కానీ రాజకుమారుడికి కానీ ఇతను కత్తిపుచ్చుకుని తిరుగుతున్నాడని, ప్రమాదమని అతనికి తెలిసిపోయిందని అవన్నీ తెలియదు. ఇలా రోజులు గడుస్తుండగా ఒకానొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు వీళ్ళిద్దరూ ఏం చేశారు, తమ కలుసుకోవడానికి సంకేత స్థానంగా ఒక శిథిల శివాలయాన్ని ఎన్నుకున్నారట. అపరాత్రి వేళ వీళ్ళు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడంతా చీకటిగా ఉంది. ఆ యువతి ఏం చేసిందట, తన చీర చెంగు చింపి చిన్న ఒత్తిని చేసిందట. రాజకుమారుడు సమీపంలో అటు ఇటు వెళ్ళి కొంచెం ఆముదం పట్టుకొచ్చాడు. వీళ్ళు ఏం చేశారు, అక్కడ ఖాళీ ప్రమిదలో ఈ రెండింటిని జోడించి అంటే ఆముదం పోసి అందులో ఒత్తేసి చక్కగా వెలిగించారు. వెలిగించి ఒక కబుర్లు చెప్పుకుంటూ వీళ్ళు కాలం గడుపుతున్నారు, అబ్బాయి అమ్మాయి కూడా. ఈ విషయాన్ని ఈ బ్రాహ్మణ ఆయన తెలుసుకున్నాడు. ఈ అమ్మాయి తాలూకు భర్త నేనేం చేశాడు, కత్తి పుచ్చుకొచ్చి లోపలికి శిథిలాలయంలోకి ప్రవేశించి ఆ దీపపు వెలుగులో కలిసి కూడి ఉన్న తన భార్యని రాజకుమారుని చూసి ఇద్దరిని చంపేసి తను కూడా కత్తితో పొడుచుకుని ఆ శిథిల శివాలయపు గర్భగృహంలో పడిపోయాడు. పడిపోయేసరికల్లా ఏమైంది, విగత జీవులు అయిపోగానే పాశహస్తులైన యమదూతలు పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి వచ్చారు. వాళ్ళేమో పాశాలు పుచ్చుకొచ్చారు, వీళ్ళు చక్కగా త్రిశూలాలు అవి ధరించి సాక్షాత్ శివస్వరూపాల్లాగా ఉన్నారు, విభూతిగా పుండ్రాలు అవి ధరించి. యమదూతలు అమాయకపు బాపని నరకం వైపుకి లాక్కెళ్ళిపోతుంటే అందుకు అచ్చెరువుపడ్డాడు ఆ బ్రాహ్మణాయన. అదేమిటి నాయనా, మీరేమో శివదూతలేమో యువతిని యువకుడిని తీసుకెళ్తున్నారు, ఈ బ్రాహ్మణాయన్నేమో యమదూతలు లాక్కుపోతున్నారు. ఆయన అడిగాడు, ఓ శివదూతలారా, కాని పని చేసిన వారికి కైలాస భోగము, నాలాంటి సదాచారపరుడికి నరకయోగమునా నాయన అని అడిగితే అప్పుడు శివదూతలు చెప్పారు, వీరంతా పాపాత్ములైనా ఈరోజు కార్తీక పూర్ణిమ సోమవారం కాబట్టి శివాలయంలో అందున శిథిలాలయంలో శివలింగానికి ఎదురుకుండా దీపారాధన చేశారు కనుక వాళ్ళ పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు నాయన. ఏ కారణం చేతైనా కార్తీక మాసంలో పౌర్ణమి నాడు పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధన చేస్తే దానికి అనంతమైన ఫలితం లభిస్తుంది. మరణించాక వారికి శివ సాయుధ్యం తప్పక లభిస్తుంది. పైగా ఇంత అత్యధిక పుణ్యాత్ములైన వీళ్ళని పాపకర్ములుగా భావించి చంపినందుకు నువ్వు పుణ్యహీనుడివి పాపాత్ముడివి అయిపోయావు. ఇంతకుముందు బౌలం చేశాడు, సదాచార సంపన్నుడు ఆయన, నిత్య సంధ్యావందనాలు అగ్నిహోత్రాలు అవి ఉన్నవాడే. ఆయన పుణ్యం అంతా పోయింది ఈ మంచి వాళ్ళని చంపటం వల్ల, నీకు నరకము వీళ్ళకి కైలాసము తప్పదు నాయన అన్నారు. అనగానే ఈ బ్రాహ్మణుడికి శివపార్షదులకి జరిగిన సంభాషణ విని
శత్రుజిత్తు ఆశ్చర్యపోయాడు. వాళ్ళకి మధ్యలో కలగజేసుకున్నాడు. అయ్యలారా, దోషములము మేమై ఉండగా మాకు కైవల్యం ఇచ్చి మమ్ము చంపి పుణ్యాత్ముల్ని చేసిన ఆ అమాయకుడిని నరకాన్ని పంపటం భావ్యం కాదు. కార్తీక మాసం గొప్పదైతే, అందున పూర్ణిమ గొప్పదైతే, సోమవారం మరీ ఘనమైందైతే, దీపారాధన మరీ పుణ్యకరమైందైతే, మాతో పాటే కలిసి మరణించిన బ్రాహ్మణుడికి కూడా కైలాసం ఇవ్వక తప్పదు అని వాదించడం మొదలుపెట్టాడు. తత్ఫలితంగా ఈ మాటల సందర్భంలో అతనికి ఏం తెలిసింది? శత్రుజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన ఒత్తి తైలాల పుణ్యం ఉంచుకుని దీపాన్ని వెలిగించిన పుణ్యాన్ని బ్రాహ్మణుడికి ధారపోశారట. దీపారాధన కోసం నూనె తెచ్చిన వాడికి శివ సాయుధ్యం, ఒత్తి వేసిన దానికి శివ సాయుధ్యం, అది వెలిగించిన పుణ్యాన్ని ధారపోసిన వాడికి కూడా శివ సాయుధ్యమే లభించిందట. శివదూతలు యమదూతల నుంచి వీళ్ళందరినీ విడిపించి వాళ్ళ ముగ్గురిని కైలాసానికి తీసుకుపోయారు. కాబట్టి ఓ మిథిలా నగరేశ్వర, కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షదాయినిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసం నెల పొడుగునా నువ్వు శివాలయంలో దీపారాధన చేయమని చెప్పి దీంతో 2వ రోజు అధ్యాయాన్ని పూర్తి చేశారండి. రేపు ఉదయం మళ్ళీ 3వ అధ్యాయంతో కలుసుకుందాం. నమస్కారం.